హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు కచ్చు వేణు పద్మ బ్లాగ్స్ అండ్ షాట్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టు అవర్ సబ్స్క్రైబర్స్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మేము కాలభైరవ టెంపుల్ కామారెడ్డికి వచ్చామండి. ఇక్కడ వచ్చేసి కాలభైరవ విగ్రహం 9 feet ఉంటుంది. కాశీలో ఫస్ట్ విగ్రహం పెద్దది, సెకండ్ వచ్చేసి ఇక్కడ కామారెడ్డిలో అనమాట. ఇక్కడ చాలా ఈ దేవుడికి చాలా మహిమగల విశేషాలు చాలా ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ దేవుడు. ఇంకా మనకి బాణమతి చేతబడి ఆరోగ్యం బాగాలేకపోతే కూడా ఇక్కడ వచ్చి ఉంటారట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దేవుడి విగ్రహానికి నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది. టెంపుల్ ఓపెన్ అయినప్పటి నుంచి బంద్ అయ్యే వారికి మనకి వాటర్తో అభిషేకం జరుగుతూనే ఉంటుంది. మనం డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళి డైరెక్ట్గా మనం అభిషేకం చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత కాలు కడుక్కొని లోపలికి వెళ్తే మనకు అక్కడ బిందెలు కనిపిస్తాయి. ఆ బిందెలు తీసుకొని మనము ఇక్కడ ఒక బావి ఉంటుంది పక్కన, గుడి పక్కన. ఆ బావి దగ్గరికి వెళ్ళి మనం స్నానం అవే బావి నీళ్ళతో స్నానం చేసుకొని ప్లస్ ఆ బిందెలో నీళ్లు తీసుకొని మనం వచ్చి తడి బట్టలతో అభిషేకం చేయాలి. తడి బట్టలు ఉంటేనే గర్భగుడిలోకి వెళ్ళనిస్తారు. ఇదంతా గుడి లోపల ప్రాంగణం అన్నమాట. ఇదంతా మనకి ఎటు చూసినా చాలా విశాలంగా చాలా పెద్దగా డివోషనల్గా అనిపిస్తుంది. మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి అక్కడికి వెళ్తే. మేము న్యూ ఇయర్ రోజు రావడం వల్ల రష్ ఎక్కువగా ఉంది. ఇంకా ఏంటంటే ఇక్కడ కనిపించే బిందెలు నేను చెప్పినవి, ఇవి తీసుకెళ్ళి మనం ఇక్కడ పక్కనే శివాలయం ఉంటుంది, పెద్ద రావి చెట్టు ఉంటుంది. ముందుకు వెళ్తే నవగ్రహాలు, ఇది వచ్చేసి ఘంటానాదం. ఇంకా ఇక్కడ అందరూ భక్తులందరూ దర్శనం అయిన తర్వాత కూర్చొని ప్రసాదం తింటున్నారు. ఇటు వెళ్ళాలి గుడి ముందుకి. 4 దిక్కుల 4 గోపురాలు ఉంటాయండి, ఎంట్రన్సెస్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుండి వెళ్తే మనకి ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. ఇది వచ్చేసి కాలభైరవుడు వాహనం అన్నమాట, విగ్రహం. ఇదిగోండి అందరూ బిందెలలో వాటర్ తెస్తున్నారు కదా, అట్లా లోపలికి వెళ్ళాలి. మనం గర్భగుడి లోపలికి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. లైన్లో నిల్చున్నారు అందరూ. దర్శనానికి అయితే మనం లైన్లో నిల్చొని వెళ్ళాలి, కానీ మనం ఒకవేళ అభిషేకం అయితే ఎలాంటి టికెట్ కూడా తీసుకొని అవసరం లేదు. ప్లస్ అర్చన టికెట్ ఉంటుంది, అర్చన కూడా చేయించుకోవచ్చు. మనం అభిషేకం అయిన తర్వాత మనం అర్చన చేయించుకొని ఇక్కడ పక్కన ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుంది లోపలే. చాలా విశాలంగా ఉంటుంది. మీకు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మొత్తము అన్ని శునకాలు, కుక్కలే కనిపిస్తాయండి. కాలభైరవ వాహనం వాళ్ళ ఆయన అవతారం అనుకోవచ్చు. చూడండి ఇక్కడ పక్కన శివాలయం, ఇది చెట్టు, రావి చెట్టు. ఇక్కడ ఈ బిందెలన్నీ అవే నేను చెప్పినవి. ఇంకోటి ఏంటంటే ఇది శివాలయం, లింగం ఉంటుంది ఇక్కడ, శివలింగం. అభిషేకం మనం ఇక్కడ కూడా చేయవచ్చు. కాలభైరవుడు చేసిన తర్వాత అందరూ ఇక్కడ కూడా చేస్తారండి. ఇక్కడ వినాయకుడి విగ్రహం, నందీశ్వరుడు, ఇక్కడ పక్కన సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటుందండి టెంపుల్ వెనకాల. చాలా విశాలమైన టెంపుల్, ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. ఈ టెంపుల్ చాలా విశాలంగా ఉంటుంది. ఇది ఏంటంటే నేను వీడియో తీస్తుంటే కొంచెం చీకటిగా ఉండి శివలింగం కనిపించట్లేదు. ఒక అబ్బాయి అభిషేకం చేస్తున్నాడు, చిన్న బాబు. ఇంకా నేను అలా తీయాలన్నట్టుగా నించొని తీస్తున్నాను వీడియో. మన వ్యూవర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా ఈ గుడిని విశిష్టత మహిమలు చెప్తే అందరూ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు కదా. సమస్యలు అందరికీ ఉంటాయి, సమస్యకు మనం మార్గం వెతుక్కోవాలి తప్ప ఇంకా ఆ దేవుడిని వేడుకోవడం తప్ప ఇంకేం లేదు. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా వచ్చి ఈ కాలభైరవుని దర్శించుకొని మీ సమస్యలన్నీ తీర్చుకోండి. మనం ఈ శివలింగం పక్క నుండి వెళ్తే ఇంకో దారి ఉంటుంది. ఈ బిందెలు తీసుకొని ఈ దారి గుండా కూడా వెళ్ళొచ్చు మనము. 4 దిక్కుల 4 దారులు ఉంటాయండి. ఈ పక్కన వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా, వాళ్ళంతా ఆరోగ్య సమస్యలు, చేతబడి, అవి ఇవి కొంచెం ఇంట్లో సమస్యలు,
మెంటల్గా అప్సెట్ అయిన వాళ్ళు చాలామంది ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చారంట. 41 డేస్, 11 డేస్, 21 డేస్ అలా మొక్కుకుంటారంట. వాళ్ళందరూ అలాంటి వాళ్ళండి, మనలాంటి జనాలే. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి, లోపలే ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహం కూడా సరే కనిపించట్లేదు, నేను తీసాను కానీ అంత క్లియర్గా లేదు. టెంపుల్ మొత్తం కవర్ చేసి మీ అందరికి చూపించాలన్న ఇదితో నేను ఇది తీస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇలా మనం బ్యాక్ సైడ్ నుండి వెళ్తే చాలా విశాలంగా ఇక్కడ గోశాల ఉంటుంది. వాటికి గోవులకు గడ్డి అలాంటిదన్నీ ఇక్కడ స్టోర్ చేస్తారనమాట. ఇది టెంపుల్ మొత్తం. మనం వాటర్కి వెళ్ళాలంటే ఈ దారి గుండా వెళ్ళాలి. ఈ ద్వారం వైపు ఇక్కడ దాటి వెళ్తే మనకి గుడిలో కాకుండా గుడి పక్కన కూడా ఎంతో వాతావరణం ఆహ్లాదంగా చాలా బాగుంటుంది. వ్యూ అంతా కూడా పొలాలు, పచ్చడి పొలాల మధ్యలో ఈ టెంపుల్ ఉందన్నమాట. ఊరు కూడా చాలా బాగుంటుందండి, పల్లెటూరే కానీ చాలా విశిష్టమైన ప్రత్యేకత ఈ ఊరికి కాలభైరవుడి వల్ల ఈ పేరు వచ్చింది. ఇక్కడ వచ్చేసి నేను చెప్పిన బావి ఇదేనండి. మనం బిందెలు తీసుకొని దారి గుండా వెళ్తే అక్కడ అందరు చూడండి స్నానం చేస్తున్నారు కదా. అట్లనే వెళ్ళిన వాళ్ళు, అభిషేకం చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే అలా వెళ్ళి తప్పకుండా పంచె ధరించాలి, కండువా వేసుకోవాలండి. ప్యాంటు షర్ట్ అలౌ లేదు దర్శనం చేసి అభిషేకం చేసేటప్పుడు. లేడీస్ కూడా చేయాలి, కానీ తడి బట్టలతో ఉంటే మాత్రమే గర్భగుడిలోకి వెళ్ళనిస్తారు. పిల్లలు కూడా చేయవచ్చు. మనం 9 to 12 వరకు చేరగలిగితే మనం 12 దాకా మంచి అభిషేకం చేయడానికి ఉంటుంది. 12 తర్వాత మాత్రం ఓన్లీ పాదాలపైనే చేయనిస్తారండి అభిషేకం. నిత్యం ఉంటుంది, కాకపోతే 12 తర్వాత మనం వెళ్తే ఓన్లీ పాదాలపైనే. చూడండి అక్కడ బావి, కోనేరు కూడా ఉంటుంది. కోనేరు అంతా లాక్ వేశారు. ఈ బావిలో నుండి మాత్రం మనం వాటర్ తీసుకోవాలి. అదే బకెట్తో అలాగ స్నానం చేసేసి ఇప్పుడు మనం చూపించిన ఆ బిందెలలో వాటర్ తీసుకొని మళ్ళీ ఇదే దారి గుండా ఇటు వచ్చేసి ఆ ద్వారం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇదంతా పక్కనున్న పొలాలండి వ్యూ. ఇక్కడ వచ్చేసి రూమ్స్ డిఫరెంట్ రూమ్స్. లగ్జరీ వాళ్ళకి ఉన్నదండి, మామూలు మనలాంటి వాళ్ళైతే గుళ్ళో ఊరికే నిద్ర కూడా చేయొచ్చు. రూమ్స్ కావాలి మాకు, ఇదంతా భయంగా ఉంది, పొలాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి రూమ్స్ ఉన్నాయి. ఇది గుడి బ్యాక్ సైడ్ అనమాట. గుడి చుట్టూతా మనకు విశాలంగా ఉంటుంది. దారి కూడా 4 ద్వారాల ద్వారా మంచి గోపురం కింద నుండి చాలా బాగుంటుంది. ఇక్కడ వెళ్తే ఇక్కడ వచ్చేసి కాటేజెస్, ఇవి మనం రెంట్ తీసుకోవాలంటే కాటేజెస్ అండి అవి. చూసారా టెంపుల్ లోపల నుండి గోపురం కింద నుండి వస్తున్నారు కదా, వాటర్ కోసం వస్తున్నారు అనమాట వాళ్ళు. ఈ బావి దగ్గరికి వెళ్ళాలి. చూడండి చాలామంది జనాలు అయితే ఎక్కువ, పాపం ఎన్నో సమస్యలతో ఇక్కడికి వస్తుంటారు. ప్రతి ఒక్కరూ అభిషేకం చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క బాధ చెప్తున్నారు. పాపం చాలా దూరం నుండి వస్తున్నారట. కొంతమంది హైదరాబాద్ అని చెప్పారు, కొంతమంది విజయవాడ అని చెప్పారు, బెంగళూరు, ఇంకెక్కడెక్కడ నుండో చాలామంది వస్తున్నారు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా చాలామంది వచ్చారండి, ఫుల్ రష్గా ఉంది. ఇవన్నీ కాటేజెస్ ఎప్పుడు మనకు అవైలబుల్లో ఉంటాయి. మనం కావాలంటే ముందే బుక్ చేసుకోవచ్చు అంట అక్కడ ఉండాలి అనుకుంటే. ప్లస్ ఇది మనం ఎదురుగా వెళ్తే ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ అండి, అది చిన్న టెంపుల్, అది మనకు లోపలే ఉంటుంది. ఈ కాటేజెస్, ఇవన్నీ కాటేజెస్. ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంటుంది. అన్నదానం వచ్చేసి మనకు బహుళ అష్టమి రోజు జరుగుతుందంట అన్నదానం. బహుళ అష్టమి అంటే మనకు పౌర్ణమి వెళ్ళిన తర్వాత 8వ రోజు అంట, చాలా విశిష్టం. అందరూ ఎక్కువ బహుళ అష్టమి రోజు వచ్చిన వాళ్ళు అక్కడ గుమ్మడికాయ దీపాలు పెడతారంట ఎక్కువ. మేము అక్కడ అడిగామండి. మేము ఇది వెళ్ళడం 3rd టైం. నాకైతే బాగా అనిపించింది. కొన్ని మార్పులు కూడా జరిగాయండి మా లైఫ్లో. మాకు మంచిగా అనిపించింది కాబట్టి వ్యూవర్స్ అందరికీ చెప్పాలన్న ఇదితో చెప్తున్నాను. ఇది భోజనశాల.
అందుకే ఎవరు ఏ సమస్యలు ఉన్నా వెళ్ళి ఆ కాలభైరవ స్వామికి వేడుకోండి, తప్పకుండా అందరికీ మంచి జరుగుతుంది. ఈ న్యూ ఇయర్ మొత్తం అందరూ హ్యాపీగా ఉండాలని ఆ కాలభైరవుడి విషెస్ అందరికీ ఉండాలి. ఆయన బ్లెస్సింగ్స్ తప్పకుండా మీ అందరికీ ఉంటాయి. చూడండి ఎల్లమ్మ తల్లి విగ్రహం చాలా బాగుంటుంది. భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారని అక్కడ చెప్తున్నారండి. చాలా ఇటంతా మనకు ఏ ప్రాబ్లం లేకుండా అన్ని సదుపాయాలు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లేడీస్కి వాష్రూమ్ వెళ్ళడానికి, ఇంకా కూర్చొని మంచిగా తినడానికి, వంట చేసుకోవడానికి విశాలంగా ప్లేస్ ఉంటుంది. మనకు బస్సెస్ అయితే 1/2 అవర్కి ఒకటి అవైలబుల్గా ఉందండి. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. చాలామంది చాలా దూరం నుండి వచ్చారంట, లాంగ్ డిస్టెన్స్ నుండి. మేము వెళ్ళినప్పుడైతే చాలా రష్ ఉంది. ఇవన్నీ వెహికల్ పార్కింగ్ అనమాట. ఇది ఎంట్రెన్స్ మనం లోపలికి వెళ్ళడానికి. తప్పకుండా వీలైతే అందరూ యూట్యూబ్ ఫ్యామిలీ మన సబ్స్క్రైబర్స్ వీలైతే వెళ్ళి తప్పకుండా కాలభైరవుని దర్శించుకోండి. సమస్యలున్నా లేకపోయినా ఒక్కసారి దేవుడి దర్శనం చేసుకుంటే మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మనం ప్రశాంతత దక్కుతుందండి. టెంపుల్కి వెళ్తేనే పాజిటివ్ వైబ్రేషన్స్ కదా. వెళ్ళి చూడండి అన్ని టెంపుల్స్. పిల్లలకు కూడా టెంపుల్స్కి ఎక్కువ తీసుకెళ్ళాలి. బయట తీసుకెళ్ళమన్నప్పుడు ఇలాంటి టెంపుల్స్ గురించి, మన దేవుళ్ళ గురించి, మన సనాతన ధర్మం గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పటి నుండే బాగా చెప్పాలండి. చూడండి ఇది రథయాత్ర జరుగుతుంది స్వామివారికి కార్తీక బహుళాష్టమి రోజు. థ్యాంక్ యూ ఆల్.